హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ఇందూస్ కిచెన్. ఈరోజు మనం ఓవెన్ లేకుండా, మైదా లేకుండా సూపర్ టేస్టీ ప్యాన్ పిజ్జా ప్రిపేర్ చేద్దాం. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ పిజ్జా ఎలా వస్తుందో చూద్దాం. ముందుగా మన డో ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్లో కర్డ్ తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, 1 టేబుల్ స్పూన్ షుగర్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. జస్ట్ 2 మినిట్స్ రెస్ట్ పెడితే బబుల్స్ వచ్చి మిక్స్చర్ ఫ్లఫీగా అయిపోతుంది. ఇప్పుడు 1 కప్ వీట్ ఫ్లోర్ని సీవ్ చేసుకోవాలి. వీట్ ఫ్లోర్ని లిటిల్ బై లిటిల్ యాడ్ చేస్తూ సాఫ్ట్ డో లాగా నీట్ చేసుకోవాలి. చపాతీ డో కన్నా కొంచెం సాఫ్ట్గా ఉంటే పిజ్జా బేస్ సూపర్గా వస్తుంది. మరీ డ్రైగా అనిపిస్తే కొంచెం కర్డ్ యాడ్ చేయండి. స్టిక్కీగా ఉంటే హ్యాండ్స్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. త్రీ టు 4 మినిట్స్ నీట్ చేసి స్మూత్ డో రెడీ అయ్యాక 5 మినిట్స్ రెస్ట్కి పెట్టండి. ఇప్పుడు పిజ్జా బేస్ షేప్ చేద్దాం. రోలర్ మీద కొంచెం ఫ్లోర్ స్ప్రింకిల్ చేసి డో బాల్ని హ్యాండ్తోనే రౌండ్గా స్ప్రెడ్ చేస్తున్నాను. రోలింగ్ పిన్ అవసరం లేదు. మీడియం థిక్నెస్లో ఉండాలి. మరీ థిన్గా కాకుండా మరీ థిక్గా కూడా కాకుండా బార్డర్స్ కొంచెం థిక్గా ఉంటే చీజ్ బాగా హోల్డ్ అవుతుంది. ఇప్పుడు ఫోక్తో స్మాల్ హోల్స్ చేస్తున్నాను. ఇలా చేస్తే పిజ్జా పఫ్ ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ ప్యాన్ హీట్ చేసుకుందాం. ప్యాన్లో కొంచెం బటర్ యాడ్ చేసి పిజ్జా బేస్ని అందులో పెట్టండి. లిడ్ పెట్టి లో మీడియం ఫ్లేమ్ మీద 2 మినిట్స్ కుక్ చేయాలి. తర్వాత ప్లేట్ హెల్ప్తో స్మూత్గా ఫ్లిప్ చేసి ఇంకో సైడ్ కూడా 2 మినిట్స్ కుక్ చేయండి. చూడండి బేస్ ఎంత సాఫ్ట్గా అండ్ బ్యూటిఫుల్గా ఉందో. ఇప్పుడు టాపింగ్స్ యాడ్ చేసుకోవాలి. ముందుగా పిజ్జా సాస్ని బేస్ మీద బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మోజరెల్లా చీజ్ జనరస్గా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్, క్యాప్సికమ్, టొమాటో పీసెస్ని అరేంజ్ చేసుకోవాలి. మీద పిజ్జా సీజనింగ్, చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా మళ్ళీ చీజ్ యాడ్ చేసుకోవాలి. ఇలా చేస్తే పర్ఫెక్ట్ పిజ్జా ఫ్లేవర్ వస్తుంది. చీజీగా ఉంటుంది. ఇప్పుడు పిజ్జాని ప్యాన్ పై పెట్టి లిడ్తో కవర్ చేసి చీజ్ మెల్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. అండ్ ఫైనలీ మన హాట్ ప్యాన్ పిజ్జా రెడీ. అవుట్ సైడ్ లిటిల్ క్రిస్పీ, ఇన్సైడ్ సూపర్ సాఫ్ట్ అండ్ చీజీగా ఉంటుంది. ఇంట్లో ఈజీగా ఇలా పిజ్జా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక యమ్మీ రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.